నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 46 ఫస్ట్ స్టాంజా 46వ కీర్తన మొదటి చరణం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములను ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు సకల మానవాళికి ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ దీవెనకు మనం పాత్రులం కావాలి అనంటే దేవుని పట్ల విశ్వాసం మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 25, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఆపత్కాలంలో ఉన్న పౌలు శీలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిచర్య నిమిత్తమై వారు ఎదుర్కొనినటువంటి హింసలో, బాధలో, చెరసాల్లో వేయబడినటువంటి పరిస్థితుల్లో వారు దేవుని పట్ల విశ్వాసం కలిగి తమ ఆపత్కాలమందు వారు దేవునికి ప్రార్థన చేశారు. రెండవదిగా ఆయనను స్తుతించారు. ఇలా ఎప్పుడైతే చేశారో వారితో పాటు చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు వీటన్నిటినీ కూడా వారు వింటూ ఉన్నారు. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగి చెరసాల పునాదులను అదిరి వెంటనే తలుపులను తెరుచుకోగా అక్కడ ఉన్నటువంటి వారందరి బంధకములు కూడా ఊడిపోయాయి. అయితే చెరసాల నాయకుడు మేల్కొని తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తాను చంపుకొనబోయినటువంటి ఆ సమయంలో పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పుటను, ఈ సంగతిని అతడు నమ్మక దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలకును అతడు సాగిలపడ్డాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, వాస్తవానికి తమ ఆపత్కాల ఆ సమయంలో మానవ రీతిగా ఎవ్వరు కూడా వారిని రక్షించటానికి అవకాశం లేని పరిస్థితులు. కానీ వారికి నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఉన్నారు. ఆయనే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనుషులను నమ్మి, సంపాదించిన డబ్బును నమ్మి, కలిగి ఉన్న ఆరోగ్యాన్ని నమ్మి, వీటన్నిటి వలన ఏ విధమైనటువంటి సహాయం మీ జీవితంలో పొందకపోగా కలిగినవన్నీ పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో నిరాశతో ఉన్నారా? ఈ దినం మనకు ఏ ఉన్నా లేకపోయినా మనల్ని సృజించినటువంటి దేవుడు మన జీవితానికి ప్రప్రదమైనటువంటి వారిగా మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత మిగిలినటువంటి వాటిని అనుభవించటానికి ప్రభువారు మనకు వీలు కలుగు చేస్తారు. గనుకనే మొదటిగా ప్రభువును మనం కలిగి ఉంటే నేడు కలిగి ఉన్నవి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఆపత్కాలంలో ప్రభువారు మనకు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని నాడు పౌలు శీల ఏ విధముగా దేవునికి ప్రార్థించి కీర్తనలు పాడి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందారో మీ జీవితాల్లో కూడా ఇటు దీవెనలకు ప్రతి ఒక్కరూ పాలువారు కావాలని హృదయపూర్వకంగా మరొకసారి కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. పరిచయలో ఉన్న దైవ సేవకులను దీవించండి. ముందున్న కాలమంతా కృపాక్షణలు మాకు ఇచ్చి మా ప్రియులకు మీరు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమెన్.